ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల తరచుగా బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలోనూ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశారు. సరే, ఎన్నికల వేళ అంటే రాజకీయం కోసం ఏదైనా మాట్లాడతారనుకోవచ్చు. కానీ ఆ తర్వాత కూడా అదే ధోరణి కొనసాగుతుంది. తాజాగా ఏపీ సీఎస్ జగన్ సహనిందితుడని చంద్రబాబు చేసిన కామెంట్ చాలా వివాదాస్పదమైంది. ఏకంగా సీఎస్ను సహనిందితుడు అని ఎలా అంటారన్న విమర్శలు బాగా వచ్చాయి. అంతేకాదు, మాజీ ఐఏఎస్లంతా దీనిపై అభ్యంతరం చెప్పారు. అయినా వెనక్కి తగ్గని చంద్రబాబు వారంతా హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతారు, ఈ గడ్డపై ఉండరంటూ కామెంట్ చేయడం మరో వివాదానికి దారితీస్తుంది. హైదరాబాద్ ఏమీ పాకిస్తాన్ కాదన్న విషయాన్ని చంద్రబాబు కావాలనే విస్మరిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన మొదట్లో 10 ఏళ్లు ఇక్కడే ఉంటా అని ఆయనే చెప్పారు. ఆయన నోటుకు ఓటు కేసులో దొరికిపోయి ఉన్నపలంగా అమరావతికి వెళ్తే అంతా హైదరాబాద్ను వదిలేసి రావాలని చెప్పడం ఎలా సబబో ఎవరికి అర్థం కాని విషయం. స్వయంగా చంద్రబాబే హైదరాబాద్లో రాష్ట్రం విడిపోయిన తర్వాతే కొత్త ఇల్లు కట్టుకున్నారు కూడా. మరి ఇదేం లాజిక్ అని జనం అడిగితే చంద్రబాబు ఏం చెబుతారు? ఇదంతా చూస్తుంటే చంద్రబాబుకు హైదరాబాద్ భయం పట్టుకుందేమో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు దొంగలా దొరికాడు కాబట్టి హైదరాబాద్ నుంచి పారిపోయాడు, అలా అని అందరినీ వచ్చేయండి అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? బాబులాగా అందరి దగ్గర అవినీతి సొమ్ము లేదు కదా. కష్టపడి మరి హైదరాబాద్లో పునాది వేసుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. హైదరాబాద్ అంటేనే చంద్రబాబు వణికిపోతున్నాడంటూ అనేక సార్లు సెటైర్లు పడ్డాయి. అయినా కూడా బాబు ఎన్నడూ దీనిపై స్పందించలేదు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న ఈ వ్యాఖ్యలు, వ్యవహార శైలి చూస్తుంటే ఈసీ అలాగే చాలామంది సీనియర్ ఉద్యోగులకి బీపీ పెరిగిపోతుందట. ఎవరినో ఇరికిద్దామనుకుంటే తానే ఇరక్కపోతున్నాడంటూ వారు సెటైర్లు కురిపిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓ లైక్ ఇచ్చి సపోర్ట్ చేద్దామా?